మరి పీడ విరగడైందంటూ ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరో అరుదైన వైరస్ కలవరపెడుతోంది. మాంసాన్ని తినే ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే 48 గంటల్లో మరణం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జపాన్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ అరుదైన బ్యాక్టీరియా ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. ప్రపంచ దేశాలు కోవిడ్ మహమ్మారి టెన్షన్ నుంచి ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నాయి. ఇంకా చాలా చోట్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గనే లేదు. రకరకాల వేరియంట్స్ తో ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఇది పంజా విసురుతూనే ఉంది. జనాల జీవితాలను అస్తవ్యస్తం చేస్తూనే ఉంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో భయంకరమైన వైరస్ విలయ తాండవం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అది మనుష్యుల మాంసం తినే వైరస్. ఇది ఒక్కసారి సోకిందంటే చాలు 2 రోజుల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటున్నారు నిపుణులు. మనిషి శరీరంలోకి చేరిన వెంటనే అవయవాల్లోని కణజాలాన్ని నాశనం చేస్తూ 2 రోజుల్లోనే ప్రాణాలను హరిస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ భయంకరమైన బ్యాక్టీరియా జపాన్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. కోవిడ్ మహమ్మారి పీడ నుంచి బయటపడుతున్నామంటూ ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను నిజంగానే ఈ వార్త టెన్షన్ పెడుతోంది. ప్రస్తుతానికి జపాన్ కు మాత్రమే పరిమితమైన ఈ బ్యాక్టీరియా ఎప్పుడు తమపై పడగ విప్పుతుందో అని ఇతర దేశాలు గడగడలాడుతున్నాయి. స్ట్రెప్టోకోకస్ పయోజెనిస్ అనే ఈ బ్యాక్టీరియా వల్ల మనుషులకు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. పోయినేడాది కన్నా ఈ ఏడాది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ NIID రిపోర్ట్స్ ప్రకారం ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి ఈ కేసులు 977కి చేరినట్లు తేలింది. గతేడాది మొత్తంలో 941 కేసులు నమోదవగా ఈ ఏడాదిలో కేవలం 6 నెలల్లోనే అంతకంటే ఎక్కువ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. 1999లో ఈ వైరస్ పుట్టినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. గ్రూప్ ఏ రకానికి చెందిన వైరస్ కారణంగా పిల్లల్లో అవయవాల వాపు, గొంతు నొప్పి వస్తుంది. మరికొన్ని రకాల బ్యాక్టీరియాలు సోకినప్పుడు మాత్రం అవయవ నొప్పులు, వాపు, స్వరంలో బీపీ, శ్వాస సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 50 ఏళ్లు పైబడిన వారికి ఇది ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వయస్సు వారికి ఈ వైరస్ సోకిన 48 గంటల్లోనే మరణం సంభవించే ప్రమాదం అధికంగా ఉంటుందంటున్నారు. ఈ వైరస్ సోకినప్పుడు ఉదయం ఆ రోగి పాదంలో వాపు వస్తుందని, మధ్యాహ్నానికి అది మోకాలి వరకు విస్తరిస్తుందని, అనంతరం 48 గంటల్లో చనిపోవచ్చని చెప్పారు. జపాన్లో ఇప్పటి వరకు ఈ ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 2500కు చేరుకునుంటుందని, మరణాల రేటు 30% వరకు ఉందని వెల్లడించారు. నిజానికి ఈ బ్యాక్టీరియా మనుష్యుల మాంసాన్ని నేరుగా తినదు. అది మానవ కణజాలాన్ని చంపుతుంది. అందుకే దీన్ని మాంసాహారం అంటారు. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ కణజాలాన్ని ఈ బ్యాక్టీరియా చంపినప్పుడు ఈ పరిస్థితిని నెక్రోటైజింగ్ ఫాసిటిస్ అంటారు. నెక్రోటైజింగ్ అంటే కణజాల మరణం, ఫాసిటిస్ అంటే వాపు. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ GAS బ్యాక్టీరియా గాయాలు లేదా ఓపెన్ గాయాలు ఉన్న వారిలో వేగంగా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ఇన్ఫెక్షన్ తర్వాత టాక్సిన్ విడుదలైనప్పుడు ఈ బ్యాక్టీరియా ఒక రకమైన టాక్సిన్ ను విడుదల చేస్తుంది. ఇది కండరాలు, రక్తనాళాలు, నరాలను నాశనం చేస్తుంది. ఈ టాక్సిన్ చాలా ప్రమాదకరమైంది. గాయం లేదంటే సోకిన ప్రాంతం అంతా కుళ్లిపోతుంది. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ విడుదల చేసిన టాక్సిన్ రక్త ప్రసరణలోకి లోతుగా వెళ్లినప్పుడు టాక్సిక్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. అందుకే ఇది సోకిన వారికి కేవలం 48 గంటల్లో ప్రాణాలు హరించేస్తుంది. ఈ క్రమంలో ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలి అని, ఏ చిన్న గాయం తగిలినా చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శరీరం పైకి కనిపించే గాయాలైనప్పుడు ఖచ్చితంగా చికిత్స చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు.